హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. నార్మల్గా బేసిక్ బ్యాంగిల్స్, డిజైనర్ వేర్ ఇలాంటివి చాలా చూసింటాం. బట్ ఈ బ్యాంగిల్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ఈ బ్యాంగిల్ వచ్చేసి డబల్ బ్యాంగిల్సే. లుకింగ్ మాత్రం సింగిల్ బ్యాంగిల్గా 2 బ్యాంగిల్స్ని జాయిన్ చేసి మోడల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఫస్ట్లీ ఈ మోడల్ ఎలా చేయాలి అంటే 2 సపరేట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్స్ ఇవి. 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి. 1 హ్యాండ్కి 1 బ్యాంగిల్, ఈ 2 కలిపి జాయింట్తో చేస్తాము. ఫస్ట్లీ సపరేట్గా వ్రాపింగ్ చేసుకోవాలి. వ్రాపింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేస్తాము. వ్రాపింగ్కి వచ్చేసి బిగినర్స్ అయితే 25 to 30 స్ట్రైన్స్ పైగా తీసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో పర్ఫెక్ట్గా రాదు, ఒకదానిపైన ఒకటి వస్తుంది కాబట్టి కొంచెం స్ట్రైన్స్ ఎక్కువ తీసుకుంటే డబుల్ వర్క్ ఉండదు మళ్ళీ వ్రాప్ చేసుకోవడానికి. సో అలా తీసుకొని మొత్తం బ్యాంగిల్స్ అన్ని వ్రాప్ చేసుకోవాలి నీట్గా. 2 బ్యాంగిల్స్ని ఇలా వ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాంగిల్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. రెండింటిని జాయిన్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి నార్మల్గా స్ట్రైట్ లైన్ మెటీరియల్ అనమాట. ఇది పైన మనం వర్క్ చేయడానికి బ్యాంగిల్ పైన యూస్ చేసే మెటీరియల్. ఈ మెటీరియల్ని కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను, లేదా మీరు బాల్స్ అయినా యూస్ చేయొచ్చు. ఇవి 3 తీసుకున్నాను, స్ట్రైట్గా 3 పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం రెండింటికి మధ్య లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో అలాగా మెటీరియల్ టు మెటీరియల్ స్టిక్ చేస్తున్నాం కాబట్టి B7000 గ్లూ తోటి స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు 1, 2, 3 స్ట్రైట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఒక్క 1 minute to 2 minutes వదిలేస్తే అది డ్రై అయిపోతుంది, కదలదు. ఫస్ట్ ఇలా పెట్టేటప్పుడు కొంచెం షేక్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడే చాలా స్ట్రాంగ్గా పెట్టాలి. ఇలా 3 పెట్టాలి. ఇలా 3 మెటీరియల్స్ వచ్చేసి 3 సైడ్స్ ఆఫ్ బ్యాంగిల్కి పెట్టాలి. స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను వచ్చేసి బ్యాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి స్టిక్ చేస్తున్నాను. మీరు కూడా స్టిక్ చేసుకోండి. ఇలాగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ డివైడింగ్ అనేది నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి డివైడింగ్ ఎలా చేసుకోవాలి అనేసి. ఇలా 3 సైడ్స్ మొత్తం అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్లీ ఇలా 1 మెటీరియల్ పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ B7000 గ్లూ పెట్టాలి. తర్వాత మెటీరియల్ పెట్టాలి. ఈ B7000 గ్లూ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అసలు పోదు. ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూ అసలు యూస్ చేయకండి, ఎందుకంటే మెటీరియల్ టు మెటీరియల్ స్టిక్ అవ్వదు. ఫ్యాబ్రిక్ గ్లూ ఓన్లీ ఫ్యాబ్రిక్స్ అండ్ సిల్క్ థ్రెడ్స్కి మాత్రమే స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. ఇలాంటి మెటీరియల్ స్టిక్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం B7000 గ్లూ యూస్ చేయడం బెటర్. ఈ బ్యాంగిల్ డిజైన్కి ఇదే మెయిన్ స్టెప్. ఇదే స్ట్రాంగ్గా స్టిక్ చేసుకోవాలి, లేకపోతే 2 విడిపోతాయి, అతుక్కోవు సరిగా. సో ఇలాగా స్టిక్ చేసుకోవాలి స్ట్రాంగ్గా. స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 పైన ఇంకొక బ్యాంగిల్ని మనం స్టిక్ చేయాలి. ఇంకొకటి వ్రాప్ చేసుకున్నాం కదా, సో అన్నిటిపైన గ్లూ పెట్టుకొని సెకండ్ బ్యాంగిల్ని వీటిపైన స్టిక్ చేయాలి. ఇప్పుడు బ్యాంగిల్ పెట్టేసి ఒక 2 minutes ఉంటే స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయి, షేక్ అవ్వకుండా. పెట్టగానే వర్క్ చేయడం స్టార్ట్ చేయకండి. పెట్టిన తర్వాత ఒక 2 to 3 minutes వదిలేయండి. చూడండి లెంత్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది 3 పెడితే. అప్పుడు మనం చేసిన వర్క్ కూడా నీట్గా కనపడుతుంది. ఇలాగా ఒక హ్యాండ్కి ఒక బ్యాంగిల్ వేసుకుంటే చాలా హెవీగా కనపడుతుంది. ఇప్పుడు ఈ స్టోన్స్ కనిపించకుండా మనం ఆ ప్లేస్లో వ్రాపింగ్ చేయాలి. ఆ వ్రాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ స్ట్రైన్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి వ్రాప్ చేసి ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, అండ్ ఇప్పుడు ఎలా వ్రాప్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్లీ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇక్కడ మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. నార్మల్గా ఇక్కడ నేను 20 స్ట్రైన్స్ తీసుకున్నాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 20 స్ట్రైన్స్ తీసుకొని ఇప్పుడు మనం స్టిక్ చేసిన స్టోన్స్ చుట్టూ వ్రాప్ చేయాలి. 3 times చుడితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, లేదా ఇంకొక స్ట్రైన్ చుట్టుకున్నా ఓకే. నేను కొంచెం బ్రాడ్గా తీసుకున్నాను. సో ఇప్పుడు స్టోన్స్ అన్నీ కనపడకుండా కరెక్ట్గా వ్రాప్ చేసుకోవాలి. లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 1, 2, 3 రౌండ్స్ పర్ఫెక్ట్ సరిపోతాయి. తర్వాత బ్యాక్ సైడ్కి తీసుకొని వచ్చి అక్కడ మనం స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్గా స్టిక్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కనిపించకుండా నీట్గా కట్ చేసుకొని కొంచెం కూడా అటు ఇటు కాకుండా స్టిక్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్ పైన వర్క్ చేస్తున్నాను. మనం 3 ప్యాచెస్ వేసాం కదా, ఆ 3 ప్యాచెస్ పై ఆ వర్క్ చేయడం కోసం నేను క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నాను కాబట్టి థ్రెడ్ ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మెటీరియల్స్ తీసుకున్నాను. మొత్తం అంతా గ్లాసీ మెటీరియలే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈ ప్యాచెస్ పైన ఇప్పుడు వర్క్ చేయాలి. మొత్తం ప్యాచెస్ పైన అంతటిని గ్లూ ఫస్ట్లీ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్ వచ్చేసి 7 స్టోన్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి 7 ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. 7 స్టోన్స్ మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు నేను ఈ మెటీరియల్ పైన గ్రీన్ హాఫ్ మూన్ షేప్స్ యూస్ చేస్తున్నాను. సో B7000 గ్లూ తోటి స్టిక్ చేస్తున్నాను. హాఫ్ మూన్స్ వచ్చేసి పర్ఫెక్ట్లీ 7కి 5 అయితే సరిపోతుంది. కింద బేస్లో 7 తీసుకున్నాం కాబట్టి పైన వచ్చేసి 5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో పర్ఫెక్ట్గా క్లియర్గా ఇలాగే వస్తుంది. మీరు కూడా సేమ్ మెటీరియల్ సేమ్ ఎన్ని చెప్పానో కౌంట్ కూడా సేమ్ అలాగే ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి బ్యాంగిల్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్, ఇన్విజిబుల్ చైన్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెవీ డిజైన్స్, సెట్ బ్యాంగిల్స్ అండ్ బ్రైడల్ బ్యాంగిల్ సెట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇలాంటివి ఏవైనా మీరు ఆ నెంబర్కి నేను వాట్సాప్ చేసి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ సైడ్స్కి కూడా నేను డిజైన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఓవెల్ షేప్స్ అనమాట. ఓవెల్ షేప్స్ స్ట్రైట్గా పెట్టేస్తున్నాను, ఇటు సైడ్ అటు సైడ్ 5 తీసుకొని మిడిల్లోకి మళ్ళీ హాఫ్ మూన్స్ పెడుతున్నాను గ్రీన్ కలర్వి. సో లుక్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది. కొంచెం టైం టేకింగే. ఫస్ట్లీ ఎవరైనా చూస్తున్నట్టయితే మీ చేతో మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అనేది. అండ్ చాలామంది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అక్క నేను ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చిందని చాలామంది సిస్టర్స్ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కామెంట్స్ నాకు చాలా బూస్టప్ అవుతుంది నేను ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి. ఎందుకంటే మీరు ట్రై చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు కాబట్టి. సిల్క్ థ్రెడ్ టజల్స్కి అయితే శారీ టజల్స్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా టజల్స్ చూడాలి అనుకుంటే లింక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీకు డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలామంది ట్రై చేసి మరీ కమెంట్స్ పెడుతున్నారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ డిజైన్ కింద నచ్చినట్టయితే ఎస్ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.